ఆ ఎమ్మిని పేరుని చూడమే నాయనా అంటే కోపం వచ్చి దెబ్బతోటి ఆ పేరు తీసి నోట్లేసేయబోతుంది. ఫ్రెండ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇంట్లోకి పోతా ఉంటే చీకటిగా ఉన్నది. ఏందిరా చీకట్లో పోయి కవర్ కావాలని చూస్తే మా ఎమ్మెత్తే ఆ కవర్ కలబెడతా ఉన్నది. ఏంది మే ఈ చీకట్లో వచ్చి కవర్ కలబెడుతున్నావు అని చెప్తే, "అయ్యా మొన్న సంతకెళ్ళి ఎంతో ప్రేమగా నా కోసం చెకోడీలు ఇచ్చావు కదా, చెకోడీలో పకోడీలు నాకు తెలియదు కానీ అవి తెచ్చావు కదా, అవి తినడానికి అయితే వచ్చాను అని చెప్పింది. సరే కానీ లైట్ వేసుకుని అదేదో తీసుకుని తినొచ్చు కదా మే, చీకట్లో అయింది మీరు అంటే, ఓయా నువ్వు వచ్చేస్తావని భయం, నువ్వు కానీ వచ్చినావు ఇది సాలి అని చెప్పింది. సరే కానీ ఎలాగలా వచ్చాను కాబట్టి నాకు కూడా వాటా పెట్టు అని చెప్పిన. అందుకని నేను చీకట్లో వచ్చిందని చెప్పింది. నీ కోసం ఎంతో ప్రేమగా తెచ్చిన దాన్ని నాకు కూడా కొంచెం పెట్టకపోతే ఎట్టమే. సరే కానీ దాని గురించి పక్కన పెడితే ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్పు గైత్రి అంటే, చాలా అంటే చాలా బాగుంది, ఇంకొక ప్యాకెట్ తెస్తావా అని చెప్పింది. సరే కానీ నీ కోసం తెస్తాను కానీ ఈసారి నేను ఏం చేయాలి మ్యామ్ ముందుగా అంటే, ముందుగా ఈ మంచం తీసుకొని పోయి ఆ పందుల కింద అని చెప్పింది. ఏంది మ్యామ్ నువ్వు నాకే చెప్తున్నా పనులన్నా, నువ్వు గాయత్రి చిన్నట పిల్ల కదా నువ్వు అంటుకుంటాను అయితే మంచం పోయి దగ్గరేసిన మా అమ్మ అయితే మంచం తెచ్చిన కష్టం ఎప్పుడు బాగోదు కాబట్టి నువ్వే మంది పడుకో అని చెప్పింది. సరే కానీ నాకేం భయమా అనుకుని పడుకుంటా ఉన్నా. ఇంతలో మా ఓడైతే లోపలైతే ఆడుకుంటున్నాడు. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఎందుకంటే మా ఓడికి ఇల్లు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే గుడిసింట్లో నేను పెరిగినాం కాబట్టి అదే పూరి గుడిసిల్లో మా ఓడి పడుకున్నాడు. మా ఓడికి వచ్చి ఒక మనిషి సెక్యూరిటీ గార్డు, అదే విధంగా వాడికి ఆడుకోవడానికి వస్తువులు చిన్న అంటే చిన్న కథ కథ మా ఓడితో ఆయన స్వామి. మా అమ్మ అయితే పోయి అలాగ ఉండకుండా గుమ్మనుకుండా నేను కూడా ఫోన్ తెచ్చుకున్నాను అని చెప్పింది. సరే కానీ ఆ ఫోన్ తెచ్చుకుని ఏం చేస్తామంటే ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా లేదంటే యూట్యూబ్ చూసుకుంటా అని చెప్పింది. సరే కానీ అలాగ పోయి ఇంటికి పోయి తిరుక్కుని వస్తా ఉంటే అక్కడైతే మీటింగ్ జరుగుతా ఉన్నది. ఇక్కడ మా తమ్ముడు భార్య, మా తమ్ముడు కొడుకు, మా మర్దళ్ళు, మా గాయత్రి, మా బొడ్డోడు అందరూ కలిసి మీటింగ్ చేస్తున్నారు. ఏం మీటింగ్ ఏమవుతుంది కానీ పనికొచ్చే మీటింగ్, పనికిరాని మీటింగ్ ఆ దేవుడు తెలియాలి. సరే కానీ దాని గురించి పక్కన పెడితే మా అమ్మ అయితే ఉన్న మా ఓడికైతే ఆ మీటింగ్ అంతా చెప్తా ఉంది అర్థమేట్టుగా. ఓడైతే అన్ని మాటలకు ఊగొడతా ఉన్నాడు, ఈ ఊగొడతా ఉంటాడు, ఈమెను ఊపుతా ఉంటది. ఏంది ఈ కథ అనేసి నా డౌట్ వచ్చి ఓడిసే చూస్తా ఉన్నా. నేనైతే అలాంటి మాటలు ఓడికొద్దు కానీ ఒక మంచి మాటలు చెప్పండి మేము పనికొస్తాడా, ఎందుకని ఊరి నా మాటలు చెప్తారా. సరే కానీ నాకు ఒక మంచి అయితే చెప్పిన. ఏంది అంట మాట్లాడుతా ఉన్నది. ఏంది అంటే నాకైతే పేరు చూడమే సామి అంటే మా అమ్మకి చిన్న కోపం కాదు పేర్లు అంటే. ఎందుకంటే నా తల్ల పేర్లు ఉండవు కాబట్టి ఎందుకే నువ్వు ఊరుకూరినే చూపించుకుంటావా నిద్రపోయేదానికి అనేసి మా అమ్మ కోపం. అందుకని మా అమ్మ ఈ రోజు తాజాగా కొత్తగా అయితే ఒకటి ఆలోచన చేసింది. మా ఇంటికి అట్లా కాదు భయం పుట్టాలనేసి ఆ నీట్ గా పేరు చూస్తా నోట్లో వేసేసింది. నిజంగానే ఆ పేరు అదే నోట్లో వేసింది. నిజంగా ఊసేసిన తర్వాత ఏంది నీ కథలు అంటే, ఓయా నేను నిజంగానే పేరు కానీ నువ్వు ఎందుకు టెన్షన్ పడతా ఊరుకు చూడమంటావు, నీ తల్ల ఏమున్నాయి అసలు నా తలకై నాకు నొప్పి నీ గురించి అని చెప్పింది. నువ్వు నా బంగారు భార్య కదా, నువ్వు కాకపోతే ఇంకెవరు చూస్తారు నాక, నువ్వు కానీ చూడకపోతే నా తల వేస్ట్ మ్యాన్, నా తలకాయ ఉండేది వేస్ట్ మ్యాన్. ఎటు మాట్లాడు అప్పుడు మురిపించి లాస్ట్ కి పైకి ఎక్కించారు చెట్టుని. ఎన్ని ఆలోచన చేసా, ఓయా నువ్వు ఎన్ని చెట్లు ఎక్కించినా కూడా ఏదో ఒక రోజు గాలి వాన వచ్చి ఇరిగిపోతాయా, అదే విధంగా నువ్వు చెప్పిన ప్రతి మాట కూడా ఇరిగిపోతుందని చెప్పింది. సరేగా దాని గురించి పక్కన పెట్టుకున్నా. ఇంతలో మా ఓడితే ఏడుస్తా ఉన్నాడు. ఎందుకు ఏడుస్తావు అంటే చెప్పేది మా ఓడి అలిగినప్పుడు ఏ శంఖ అయితే ఖాళీగా ఉంటుందో మా ఇద్దరులలో ఆ శంఖనే కూర్చుని అసలు. కానీ ఈ రోజు గాయత్రి శంఖ చాలా ఖాళీగా ఉంది కాబట్టి దాన్ని కూర్చున్నాడు. నాకు పెద్ద కొడుకుతో సమానం. అందువల్ల నేను ఏమన్నా నచ్చితే వీడికి ఒక లైక్ చేసి ఇలాంటి ముచ్చట్లు మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్.